మందల మెహర్ మామ మెంటల్ మాస్ సినిమా గురించి తెలిసిందే కదా. బట్ ఎంత డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ అని తెలిసినా చూస్తున్నాం అదే అమ్మాయిల కోసం. అలానే మెహర్ రమేష్ మావ సినిమా అంటే కూడా అంతే, జనానికి మోజ్ అనమాట. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు బోలా శంకర్ ఇన్ ఎ నట్‌షెల్. ఓపెన్ చేస్తే కలకత్తాలోని ఒక గుళ్ళో ఎవడో గుండు భక్తుడు 3 Angry Boys ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టే టైంలో ఒక ఆర్ఎంపీ పాస్ అయిన గుండు నాయలు ర్యాండమ్ గా గుళ్ళో తిరిగే చిన్న పిల్లని చూదిగుచ్చి బంతిపూల బుట్టలో వేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఆ కిడ్నాప్ అయిన వెంటనే ఆ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు. ఎంతలోపు ఆ ఊరు మొత్తంలో ఉండే చాలా మంది ఆర్ఎంపీ యాదవులు ఆడపిల్లలకు సూదిగుచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. వేరే వేరే దేశాలకు అమ్మేస్తా ఉంటారు. వరే మీకు నిజంగా సూదిగుచ్చడం వచ్చా లేకపోతే వీళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తున్నారా? హార్ట్ లో హోల్ పడింది. కట్ చేస్తే విలన్ హెలికాప్టర్ మీద నుంచి దిగతా ఉంటాడు అనమాట. సింగం ఎంట్రీ, ఈడు పెద్ద సింగంలో సూర్య. మరి అమ్మాయిలను దుబాయ్ షేకులకి అమ్ముతా ఉంటాడు. పక్క రోజు టీవీలో ఒక ఆంటీ, ఇద్దరు ఆంటీలు చిన్న చిన్న పిల్లకాయలకి సూది వచ్చి ఆర్ఎంపీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. అసలు ఆర్ఎంపీలకి సూది మందు అమ్మడం వచ్చా రాదా? ఎవరమ్మారు ఆ సూది వాళ్ళకి? ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రెస్ దగ్గర ఎలా చెప్తాడనమాట, ఒక స్పెషల్ ఆఫీసర్ నా అపాయింట్ చేశాం బికాజ్ నాకు పని చేయడం రాదు. తొక్కలోది తెల్ల ముక్కు పొడక అడిగిందని చెప్పి తెల్ల గుడ్లు వేసుకున్న పోలీస్ అంకుల్ మ్యాటర్ లీక్ చేస్తాడు అనమాట స్పెషల్ ఆఫీసర్ గురించి. ఇప్పుడు ప్లాన్ అంతా విలన్లకి లీక్ అయిపోయింది. ఆడు పెద్ద బోగ్గాడు సార్. అప్పుడే కలకత్తాకి మిషన్ మీద వచ్చిన స్పెషల్ ఆఫీసర్ రైడ్ చేయగానే చక్కెర డబ్బాలో నుంచి చీమలో చేసినట్టు కంటైనర్ లో నుంచి దీపావళి గన్లు ఎత్తుకొని పిచక్ పుచక్ పచక్ అని కాల్చేస్తారనమాట మన యాదవులు. ఇప్పుడు ఈ గన్ అంకుల్స్ మన స్పెషల్ ఆఫీసర్ ని చంపరు బికాస్ వాడికి బొల్లి మాటలు ఉన్నాయని చెప్పి భయపడి వెళ్ళిపోతారు గిలిబుడి. బట్ స్టిల్ సమ్హౌ దే మేనేజెస్ టు టేక్ హిమ్ టు సింగం అంకుల్. వాడి దగ్గరికి తీసుకెళ్ళంగానే దుబాయ్ షేకులకు అమ్మకుండా కట్టేసి బాతాకాని వేస్తా ఉంటాడు. రైట్ దమ్ముంటా నన్ను షేకులకు అమ్మాయి, లేకపోతే నేను ఎక్కడ రేప్ చేస్తా. నాకు కావాల్సింది అజేరా జుయ్యా, కమాన్ రేప్ మే. వీళ్ళిద్దరూ సీరియస్ గా రొమాన్స్ చేసుకుంటా ఉంటే గుంటు మీద కుంకుమ బొట్టు పెట్టి దుబాయ్ షేకులకు అమ్మేస్తాడు అనమాట మన స్పెషల్ ఆఫీసర్ ని సింగం అంకుల్. ఓకే కట్ చేస్తే కలకత్తాలో అన్నయ్య ఎంట్రీ. హిస్ నేమ్ ఇస్ బోలా శంకర్. అన్నయ్యతో పాటు చెల్లెమ్మ మహానటి ఎంట్రీ అనమాట. ఆ రోడ్డు మీద ఎవడో నీ ఫేవరెట్ డైరెక్టర్ అని అనగానే సింబాలిక్ గా త్రివిక్రమ్ అని చెప్తాది అనమాట. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాన్ సింగ్ సాంగ్ తో అన్న చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం. ఇప్పుడు మ్యూజిక్ అంతా అయిపోగానే పేర్లు ఇంట్రడక్షన్ అనమాట జనాలది. అన్నయ్య పేరు శంకర్ దాదా అని అంటారు. మా అన్నయ్య పేరు శంకర్ దాదా కాదు, జస్ట్ శంకర్. నువ్వు దాదా అని పిలిస్తే రాడు మా వాడు. హౌ ఇస్ ద జోక్? కట్ చేస్తే ఆర్ట్ కాలేజ్ డీన్ తో సీట్ కోసం మీటింగ్ అనమాట చెల్లెమ్మకి. అంటే నా చెల్లి బొమ్మలు సరిగ్గా వస్తుంది, ప్లీజ్ సీట్ ఇచ్చాయి. సీట్ లేదు బొక్క లేదు అలా అనక, అంటే నా చెల్లి పిచ్చి గీతలు వేస్తా ఉంటది, భలే వేస్తుంది. చూస్తే నోరు ఎల్లబెట్టుకోవాల్సిందే. కావాలంటే చూడు నీ ఫేస్ ఎంత అందంగా వేసిందో, అందంగా లేకపోయినా గానీ. వావ్, ఓ మై గాడ్. అంటే ఏ మాటకా మాట ఈ బొమ్మలో రేవతక్కలాగా ఉన్నావు. పొగర్తలకు పడిపోయిన డీనా అంటే చెల్లెమ్మకి సీట్ ఇచ్చేస్తుంది అనమాట ఈ సీన్ తో. తర్వాత అన్న ఈ జాబ్ కోసం చూస్తా ఉంటే టాక్సీ జాబ్ సెట్ అవుద్దని చెప్పేసి ఒక డ్రైవర్ జాబ్ ఇప్పిస్తారు. సో ఇప్పుడు ఈ జాబ్ కూడా ఇంటర్వ్యూ ఉంటది మన మెహర్ రమేష్ సినిమాలో. అది కూడా టాక్సీ ఓనర్ ఇంట్రో ఇప్పుడు వీడియో కాల్ తో. ఇప్పుడు ఇంటర్వ్యూలో 35 ఏళ్ళు ఉన్న వెన్నెల కిషోర్ మామ మన చిరు అన్నయ్యని తమ్ముడు అని అంటాడు అనమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద మెహర్ రమేష్ మూవీస్. సో ఇప్పుడు మన చిరు అన్నయ్య ఆయన్ని అన్నయ్య అన్నాడని చెప్పి పొంగిపోయి డ్రైవర్ జాబ్ ఇచ్చేస్తాడు. తర్వాత కారు తాళాలు తీసుకొని టెంగా కొట్టగానే మన చెల్లి ఫోన్ చేస్తుంది అనమాట. అన్నయ్య నువ్వు క్యాబ్ డ్రైవర్ అయ్యావు కాబట్టి 5K ఫోన్ పే చేయి, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా కండోలేషన్ ఫీజు కట్టాలంట. బాయ్ ఇప్పుడు కట్ చేస్తే ఆడి కార్ లో తమన్నా ఎంట్రీ అనమాట. షీఈ్ ఎ లాయర్ అనమాట ఈ సినిమాలో. తన కార్ చెడిపోద్ది. అప్పుడే ఆడి కార్ నుంచి అంబాసిడర్ కార్ ఎక్కుతుంది. అండ్ ఎస్ దట్ కార్ ఈస్ ఓన్డ్ బై బోలా శంకర్ అన్నయ్య. నాకు ఇంట్రెస్ట్ పోయింది. తొందరగా టాక్సీలో కోర్టు దగ్గరికి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మన తమన్నా గారు దొంగ సాక్ష్యాలు చెప్పించే లాయర్ అనమాట. బట్ సాక్షి క్వార్టర్ వేసి పడిపోతాడు. సో షీ చూజెస్ నన్ అదర్ దాన్ శంకర్ దాదా MBBS. ఇక్కడ లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఉంటది అనమాట. వావ్, కోర్టులో ఎవరాన్రా మాకి క్లయింట్ నిర్దోషి ఉంది, సాక్షి మోగ అయింది, మాది గెలిస్తే 20K ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ సాక్షిగా మారిన అన్నయ్య మోగోళ్ళగా యాక్ట్ చేస్తాడు. లాస్ట్ యాక కేసు గెలిచేస్తుంది. బట్ ఈ సీన్ లో కామెడీ ఉందని చెప్పడానికి కోర్టు బోన్ లో సాక్షి అని చెప్పగానే, అంటే మోగోళ్ళగా యాక్షన్ చేసిన వెంటనే మహానటి కాల్ చేయగానే మన అన్న ఫోన్ ఎత్తేస్తాడు అనమాట, మాట్లాడేస్తాడు. ఇక్కడ లాస్ట్ యాక్ 3 ఏళ్ళు బ్యాన్ వేస్తాడు అనమాట మన జడ్జి అంకుల్. ఈ హ్యాపీనెస్ లో టీ తాగేస్తాడు అన్నయ్య. కట్ చేస్తే కాలనీ దగ్గర దుర్గా పూజ పాట అయిపోగానే ఎయిర్పోర్ట్ లో సుశాంత్ ఎక్కిచ్చేసుకొని దారిలో కాలేజ్ దగ్గర చెల్లిని ఎక్కిచ్చేసుకుంటాడు అనమాట మన అన్నయ్య. కార్ లో టైం పాస్ అవడానికి ఏం చేస్తుంటావు అబ్బాయి నువ్వు? దుబాయ్ లో పైలట్ అండి, పార్ట్ టైం గా ర్యాపిడో కూడా తోలుతా ఉంటా. అయితే నువ్వు కూడా డ్రైవరేగా వచ్చి నా కార్ దోలు. ఎలా ఉంది కామెడీ? తన పెయింటింగ్ చూపిస్తా ఉంటది. ఆ పెయింటింగ్ చూసిన సుశాంత్, అబ్బా ఏం వందరా డ్రాయింగ్, ఏమండి మీరు మంచి డ్రాయర్ కదా.
అవన్నీ ఎందుకు అబ్బాయి, నీకు నీ ఇల్లు వచ్చింది, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో. ఇప్పుడు ఇది సినిమా కాబట్టి మన లాసే అండ్ శ్రీకర్ అదే మన సుశాంత్ అక్క తమ్ముళ్ళు అండ్ కనెక్షన్ అర్థమైందా, గెస్ కొట్టే ఇచ్చనమాట. లేకపోతే దోస్ టూ అండ్ దీస్ టూ టియూ టియూ టియూ. సో క్యాబ్ దిగి ఇంట్లోకి వెళ్ళిపోయిన సుశాంత్ ఇది తెల్ల ఫేస్ ని నల్ల కోట్ వేసుకోకుండా చేశాడా డ్రైవర్. పగ తీర్చుకుంటే చూడు, ఏ మమ్మీ గుమ్మడికాయలు హల్వా చేయి, అసలే వేడి చేసింది నాకు. కట్ చేస్తే టాక్సీ డ్రైవర్లతో పోలీస్ మీటింగ్ అనమాట. రీజన్ ఏంటంటే ఇంజెక్షన్ చేసే ఆర్ఎంపీఎల్ మాఫియా సింగం బ్రదర్స్ ఫోటో చూపించేసి ఈయన కొడుకులు అమ్మాయిలు దుబాయ్ సైకిల్ అమ్మేస్తున్నారు, ఈడే బోకు కిడ్నాప్ చేస్తాడు, సూది మందు గుచ్చుతా ఉంటాడు. నెంబర్ 2 వీడు పోరం బోకు, ఆ కిడ్నాప్ చేసిన పిల్లల్ని ఆటో ఎక్కించి డబ్బులు కట్టకుండా పారిపోతాడు. నెంబర్ 3 వీడు పెద్ద పోరం బోకు, ముందు ఇద్దరు అమ్మాయిలు అమ్మేస్తారు, ఈడు అబ్బాయిల్ని కుక్క పిల్లల్ని కూడా రేప్ చేసి డబ్బులు దొబ్బేస్తా ఉంటాడు. హార్ట్ లో హోల్ పడింది. సో మీ కార్లు ఆటోలు వీళ్ళు ఎక్కి వెంటనే దిగిపోవాలని విచిత్రంగా చూస్తా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. అప్పుడు మా అన్నయ్య లేచి, సార్ ఒక నాయాలు మొన్న నా కార్ ఎక్కి బ్యాగ్ మర్చిపోయాడు, బాంబు అనుకొని భయపడ్డా, ఈసారి వాడు కనిపిస్తే సావ దొబ్బేస్తా, ఇంకా నుంచి ఎవడన్నా డబ్బు లేకుండా వెళ్ళిపోవాలి, జంక్షన్ జామ్ అయిపోద్ది. తర్వాత మా నాన్నయ్య ఇంటికి వెళ్తా ఉంటే ముగ్గురు ర్యాపిడో బండి తోలుకుంటా వచ్చి కారు ముందు ఆపుతా ఉంటాడు. బట్ వాళ్ళలో ఒకరు హెల్మెట్ తీస్తారు అండ్ దట్ ఈస్ లాస్యా. యో లాయర్ పాప, మన డబ్బులు ఎగ్గొట్టావుగా, ఆ డబ్బులు ఇవ్వడానికి వచ్చావా ఏందే? నాకు ఈ లాయర్ కెరీర్ నాశనం చేసిన నీకి వదలదు, నీకి అంతు చూస్తుంది నాది. ఇప్పుడు బేస్బాల్ బ్యాట్ పెట్టుకున్న లాయర్ ని ఫోటో తీసేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు అనమాట మన కార్ ఓనర్. సో హీ గాట్ సమ్ బాల్స్. ఓకే, లాయర్ ని బ్లాక్ మెయిల్ చేయడం చిన్న మాట కాదు. సో పక్క రోజు గుళ్ళో చెల్లెమ్మ వెనకాల శ్రీకర్ పడతా ఉంటాడు, అదే మన సుశాంత్. ఏంట్రా కాలేజీలో సమోసా తింటా ఉంటే తొంగి చూసావు, కాలేజీలో షెట్లు ఆడుతా ఉంటే గోతిక నక్కలాగా కాక్ కోసం కాసు కూర్చున్నావు, ఇప్పుడు గుళ్ళో కూడానా ఏ పాప ఐ లవ్ యూ, ఇలా గుళ్ళో ఐ లవ్ యూ నడుచుకుంటా ఉంటే శంకర్ అన్నయ్య సీరియస్ గా చూస్తాడనమాట. దెబ్బకి ప్యాంట్ తడిపేస్తాడు మన శ్రీకర్ అన్నయ్య. అది కాదు శంకర్ గారు, ఐ లవ్ యూర్ సిస్టర్, తన దవడ పళ్ళు చూసి ప్రేమలో పడిపోయా నేను, తనకు అన్ని మా అమ్మమ్మ పోలికలేరా, అయితే పోయి మా మామను అడుగు నీ లవ్ గురించి. ఇంత పెద్ద కామెడీ సీన్ తర్వాత ఆ సింగం గ్యాంగ్ లో ఒకడిని మన అన్నయ్య పోలీసులకు అప్పగిచ్చేస్తాడు. ఇది తెలుసుకున్న మన సింగం గ్యాంగ్ శంకర్ అన్నయ్యని కిడ్నాప్ చేస్తారనమాట. అన్నయ్య తల గొడ్డ కప్పి బోట్ ఎక్కించి చంపడానికి ట్రై చేస్తారు. బట్ అప్పుడు ఉండేది మెగాస్టార్ అని తెలియక రూమ్ లోకి వెళ్ళి హుక్కా కొట్టుకుంటా ఉంటారు. ఈ హుక్కా ఎదురుపోయింది, ఎవడు కనిపెట్టాడు రా, ఏం కలిపారు దీంట్లో, నా వచ్చ కలిపాను అంకుల్. ఇప్పుడు ఈ చిల్లయ్య విలన్ అంకుల్ రూమ్ లోకి వెళ్ళిపోయి అన్నయ్య వచ్చి రెయిన్బో జుట్టు మలింగాని కామెడీగా చూసి మెడకాయ తిప్పేస్తాడు అనమాట. పెనం మీద దోశ తిప్పినట్టు. మీలో ఎవరు కోటేశ్వరుడు విన్నర్ ఎవరో తెలీదు, చూపించి ఎవరో చూస్తా. పిసా నీ వెనక ఉండేవాడే అంత తలకాయ తిప్పేస్తాడు అనమాట. ఫైట్ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు గన్నుని 360 డిగ్రీలలో గాలి చేస్తాడు, అది కూడా అందరికి బొట్లు పెట్టుకుంటా. ఈ ఫైట్ లో కొండన్న రెఫరెన్స్ ఉంటది అనమాట, అది కూడా ఒక రాడ్ ని తీసి డోర్ కి గొల్లెంలా మార్చేస్తాడు. ఐరన్ వంచాలా ఏంటి? ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ ని కసి కసా పిసా నరికేసి కాల్చేసి కాళ్ళు పట్టుకొని ఈడ్ చేసి చంపేస్తాడు అనమాట. అండ్ మెయిన్ స్లీవ్లెస్ అంకుల్ ని చంపబోతా ఉంటే మన చెల్లెమ్మ కాల్ చేసి, అన్నయ్య వచ్చే దారిలో డబ్బుల రంబా చికెన్ 15 రోటీలు తీసుకోరా, ఎక్కడే వెయిట్ చేస్తా ఉంటా నీ కోసం ఇంట్లో, ఇందాకే ఉపవాసం అయిపోయింది, నైట్ కి ఫుడ్ అల్లాడిస్తా చూడు. డబ్బులు లేవు చికెన్ కి, కావాలంటే అండాకేమో తీసుకొని వస్తా. వాకే హార్ట్ లో హోల్ పడింది. ఆ స్లీవ్లెస్ ఆర్ఎంపీ అంకుల్ వేసేసి ఇంటి దగ్గర కేమా తీసుకొని వస్తాడు. బట్ చికెన్ లేదని అలిగి చెల్లెమ్మ నిద్రపోతా ఉంటది తొక్కలోది. అమ్మయ్యా నాకే అండాకేమా మొత్తం అని మన అన్నయ్య హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. నెక్స్ట్ షాట్ లో సింగం సెకండ్ పోరంబోకు అదే ఆ రెండో వాడికి ఫోన్ చేసి, ఆ బొక్క ఆ స్లీవ్లెస్ చొక్కా తమ్ముడు ఏమయ్యాడ్రా ఫోన్ ఎత్తట్లేదు, వాడి దొబ్బితాకి నిద్రపోతాడు అన్నయ్య. ఆ ముండా కొడికి 100 సార్లు చెప్పా డ్రగ్స్ ని నోట్ తో పీల్చుకోవాలరా ముడ్డుతో కాదు అని, చెప్తా విన్నాడా వాడు. చెప్తాలే కానీ ముందు 100 రూపాయలు ఫోన్ పే చేయరా, ఆటో ఛార్జీలకి లేవు, ఇంటికి వెళ్ళాలి, నేను అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది. నా బోకు తమ్ముడిని వేసేసినోడు ఎవడో తెలిసాక వాడిని చంపేశాకే నా పెద్దోడికి ఈడి సావు కబూర్ చెప్తా. ఇప్పుడు మన బోలన్న ఇంట్లోకి నెల సామాన్లు తెచ్చే టైంలో శ్రీకర్ పేరెంట్స్ వచ్చేసి, నీ చెల్లి బొమ్మలు భలే వేస్తదంటగా, మా ఓడికి ఇచ్చి పెళ్లి చెయ్యి. ఏ పిల్ల ఏమంటావు, మా ఇంటికి వచ్చి అంట్లు తాగుతావా, 10 రూపాయలు హింసపు ఉంటేనే, అది కూడా విత్ స్టీల్ పీస్, లేకపోతే బొక్క కూడా రాను. స్టీల్ పీస్ ఉంది, రేపు వచ్చేయి ఓకేనా. పెళ్లి సెట్ అయిందని చెప్పేసి శ్రీకర్ ఓయ్యా ఫస్ట్ నైట్ పెళ్లి సెట్. అది విన్న మన తమన్నా, బయటికి పోయి అడుచుకోరా జంబాల్, నీ పెళ్లి సక్సెస్ అయితే నా లాయర్ కెరీర్ కాలంలో పడిపోయింది. హార్ట్ లో హోల్ పడింది. ఇంకో పక్క సీసీటీవీ ఫుటేజ్ చేసుకొని ఎలాగోలాగా సైన్స్ వాడేసి శంకర్ అన్నయ్యని కనిపెట్టే ప్రయత్నంలో ఉంటాడనమాట మన పోరంబోకు. బట్ గుళ్ళో ఎంగేజ్మెంట్ జరిగిపోద్ది ఈ టైంలోనే. శంకర్ అన్నయ్య పెళ్లి కూతురికి బ్రో అని తెలుసుకున్న తమన్నా గుండె బద్దలైపోయి అగ్నిపర్వతంలో పేలిపోయి పెళ్లి ఆపడానికి ట్రై చేస్తుంది అనమాట. బట్ మన శ్రీకర్ వచ్చేసి గెట్ లాస్ట్ నీ ఓపెన్ ఎవడకాల బొక్క తొక్కలోది. పెళ్లికి షాపింగ్ అని ఫ్యామిలీ అంతా వెళ్తే మన శంకర్ అన్న పోరంబోకు అపార్ట్మెంట్ కి వచ్చి సర్ప్రైజ్ ఇస్తాడు. సర్ప్రైజ్ మత
అండ్ హియర్ పోరంబోకు మన శంకర్ అన్నయ్యకి ఎలివేషన్లు ఇస్తాడు. మనం GPS వాడితే వాడు బ్రెయిన్ వాడాడు, మనల్ని వెతకడానికి వాడు వేటాడుతున్నాడు, మనల్ని చంపేస్తాడు వచ్చి పాలిక. ఇప్పుడు శంకర్ అన్నయ్య ఎంట్రీ ఈస్ క్వైట్ కామన్ అండ్ సిమిలర్ టు సల్మాన్ బాయ్స్ రాదే. అద్భుతమైన సినిమా తీయాలనుంది మెహర్ అన్నారు, ఆయన నా మీద పెట్టిన నమ్మకమే ఈ సినిమా. టెర్రాస్ మీద గాలి ఎక్కువ ఉందని చెప్పి అందరిని అక్కడికి ఎత్తుకోబోయి వేసుకుంటా చంపుకుంటారు. అండ్ హియర్ స్టార్ట్ ఫ్రూట్స్ నింజా స్లైస్. కసాపిసా నరికేస్తాడు ఒక్కొక్కడిని. ఇప్పుడు మన పోరంబోకు తలకాయ నరికేసే టైంలో ఫోన్ వస్తుంది అనమాట. వినరా పెద్ద పోరంబోకు, నీ పేగులు తీసి నా బట్టలు ఆరేయడానికి దండల్లా వాడుకుంటా, ఈ లోపు నీ తమ్ముడు మెడకాయ కోసి ఉప్పు కారం పెట్టి పెడతా, వచ్చి తలకాయ కొడతాను బాయ్. ఇప్పుడు మన అన్నయ్య పోరంబోకు తలకాయ నరికేస్తా ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ లాయర్ లాసియా వస్తుంది అనమాట ఫోన్ చూసుకుంటా. కింద 50 మంది ఉన్నా కనిపించలేదు, బట్ ఇక్కడ ఏంటి నరికేస్తున్నాడు ఇతను. శంకర్ అన్నయ్యని చూసి లాసియా, నిన్ను చూస్తే భయం వేస్తుంది, హంతకుడివి నువ్వు, నీలాంటి హంతకుడి చెల్లితో మా తమ్ముడి పెళ్లి చేయను. ఏంటి కామెడీయా, దాదాగిరియా, ఆ పిల్ల నా చెల్లే కాదు అని మన శంకర్ అన్నయ్య అంటాడు. Ladies and gentlemen, I think my brain just committed suicide. And here starts the flashback in HYD హైదరాబాద్. ఇప్పుడు ఒక సెటిల్మెంట్ లో పోలీస్ అంకుల్ ని వేరే దాదా ఎవడో మ్యాన్ హ్యాండిల్ చేస్తాడు అనమాట. అప్పుడు మన పోలీస్ బాబాయ్ పరిగిస్తా వచ్చేసి శంకర్ అన్నయ్య దగ్గరికి సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయమని ఇస్తాడు. కార్ లో డ్రిఫ్ట్ వేసుకొని ఫైట్ కోసం వెళ్తాడు మన అన్నయ్య. అక్కడ పానంగట్లో రష్మి వచ్చి కిల్లి పెడతది. ఫైట్ ప్లస్ రొమాన్స్ ఈజ్ ఈక్వల్ టు మెహర్ రమేష్ మూవీ. ఇది చూసిన సెటిల్మెంట్ సత్తి, ఏ బోలా వాట్ ఈస్ దిస్, కమ్ ఫైట్ విత్ మై మ్యాన్. హియర్ ఎంటర్స్ తంగబలి ఫ్రమ్ చెన్నై ఎక్స్ప్రెస్. రై పప్పే కొమ్మేరా నలిపేరా పిస్కేరా ఏసేరా అని అంటాడు. బట్ బోలా హ్యాస్ బ్రెయిన్, అందరినీ సాగు కొడతాడు. ఇక్కడ మళ్ళీ సాంగ్ అనమాట. ఈ ఐటమ్ సాంగ్ తర్వాత రెయిన్ డాన్స్ చేసుకుంటా పోతా ఉంటే బోలా వీప్ మీద ఎవడో కత్తితో కసాక్ కనబడి చేస్తాడు. రివెంజ్ తీర్చుకుంటాడు అనమాట మన సార్. హార్ట్ లో హోలు పడింది. చెల్లెమ్మ ఎంటర్స్ ఇక్కడ, దట్ ఫ్రమ్ నో వేర్ అండ్ సేవ్స్ హిమ్. పక్క రోజు చెల్లెమ్మ ఇంటికి ఇంకొకడెవడో కబ్జా చేయడానికి వెళ్తాడు, ట్రై చేస్తాడు, దమ్కి ఇస్తాడు. వెళ్ళిపోండ్రా, ఈ ఆళ్ళ నుంచి ఇల్లు నాదే అని అంటాడు. రౌడీలను చూసిన ఫ్యామిలీ మెంబర్స్, రే ఎవడ్రా నువ్వు, వినాయక చవితి చందా లేదు పో, ఏ పిల్ల ఈ హౌస్ నాకు నచ్చింది, రేపు ఖాళీ చేసేయండి లేకపోతే గోడ మీద పాస్ పోస్తా. ఓకే, చెల్లెమ్మ పోలీసు చెప్దామంటే శ్రీముఖి వచ్చి వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే వెయ్యాలంటే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు బోలా అన్న దగ్గరికి వెళ్ళిన కీర్తి సురేష్, బోలా గారు మా ఇల్లు కబ్జా చేశారు, ఖాళీ చేయకపోతే మా గోడ మీద ఉచ్చపోస్తా అంటున్నారు, బెదిరిస్తున్నారు, ప్లీజ్ సేవ్ us. అడ్వాన్స్ చెల్లు పాప, ఐ విల్ సెటిల్ ఇట్. ఇప్పుడు కీర్తి సురేష్ ఇంటికి వచ్చి సెటిల్ చేస్తాడు అనమాట మన బోలా. బట్ అవతల పక్క గోండాగాడు వచ్చి, అయ్యి బోలా నీకు మచిలీపట్నంలో మలాయ్ కాజా ఇప్పిస్తా, ఇల్లు కబ్జా చేసి నాకు ఇచ్చేసి ఖాళీ చేపించే వాళ్ళని అని అంటాడు. ఓకే, అండ్ ట్రైస్ టు కబ్జా ద హౌస్. తెలివిగా ఎలాగోలా తన పేరు మీద ఇల్లు రాపించుకుందాం అనుకుంటాడు. ఇక్కడే ఖుషి సీన్ రిపీట్ అవుద్ది అనమాట, అది కూడా శ్రీముఖితో. హార్డ్ టు డైజెస్ట్ బట్ yes we have to accept it. ఏ బోలా నువ్వు చూసా ఏం చేస్తావు, ఏం చేస్తావు చెప్పు అని చెప్పేసి ఆ ఇంటి తాళాలు తీసుకొని వెళ్ళిపోద్దాం అనుకుంటా ఉంటది మన శ్రీముఖి. బట్ బోలా అన్నయ్య తెలుగు ఉన్నాడు అనమాట, వెనక్కి తీసుకుంటాడు ఆ తాళాలు. ఇప్పుడు ఇక్కడ 2 days తర్వాత, ఏ అంకోల్ నీ కూతుర్ని ఈవినింగ్ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోమ్మను, నువ్వు కూడా వెళ్ళిపోవాలి వాళ్ళతో పాటు, యు ఆర్ అండర్ ద అటాక్ హైజాక్ ఆఫ్ బోలా హార్ట్ లో హోలు పడింది అని అంటాడు మన బోలా అన్నయ్య. ఆ తర్వాత కార్ లో బయటకు వెళ్తా ఉంటాడు. చెల్లెమ్మ మన బోలా అన్నయ్యని చూసి, ఏ బోలా హెల్ప్ 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 నన్ను ఎత్తుకెళ్ళిపోతున్నారు అని అరస్తా ఉంటది కిడ్నాప్ వ్యాన్ లో నుంచి. నిజంగానే ఆవిడ ఎవడో కిడ్నాప్ చేస్తాడు. ఓయ్ బోలా సేవ్ మీ ప్లీజ్ ప్లీజ్. కిడ్నాప్ చేసింది పోరంబోక్ బ్రదర్స్ అనమాట స్టార్టింగ్ లో. అండ్ yes బోలా కమ్స్ టు సేవ్ చెల్లెమ్మ. ఎవడరా నువ్వా, పులి బొంగరాలు తినడానికి వచ్చిన పులిన్రా అండ్ రౌడీ సేస్ yes అయ్యన్రా. అండ్ ఇక్కడ మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుద్ది. బోలా సేవ్స్ 100 గర్ల్స్, ఇంట్లో దించేస్తాడు అనమాట అందరినీ. అండ్ అక్కడ మన చెల్లెమ్మ వాళ్ళ నాన్న చెప్తాడు, వీళ్ళందరికీ నువ్వు అన్న ఇలా అంటోడివి, ఎవరిని చూడక ఓకేనా. ఇప్పుడు ఈ పోరంబోకులందరికీ అర్థం అయిపోయింది అనమాట, అంతమంది గర్ల్స్ ని షేక్లకు అమ్మకుండా కాపాడుతుంది ఎవడు అని తెలుసుకోవడానికి CCTV చెక్ చేస్తా ఉంటే చెల్లెమ్మ మొహం కనిపిస్తుంది దాంట్లో. దేర్ ఎంటర్స్ ఎ గ్యాంగ్ ఇన్ ద హౌస్ అండ్ కిల్స్ ఎవ్రీవన్. కీర్తి సురేష్ ని కూడా చంపేస్తాం అనుకుని వెళ్ళిపోతారు. బట్ నో, బోలా అన్నయ్య సేఫ్ సార్. అండ్ అప్పుడే వీళ్ళ అన్న చెల్లెలు అని ఫిక్స్ అయిపోతారు అనమాట. చెల్లెమ్మ గురించి డాక్టర్ షేకింగ్ న్యూస్ చెప్తాడు. బోలా నెత్తి మీద పెద్ద దెబ్బ తగలడంతో ఈ పిల్ల గతం మర్చిపోయింది. ఇప్పుడు చెల్లెమ్మ చూద్దామని అన్నయ్య లోపలికి వెళ్తాడు. అప్పుడు మన చెల్లెమ్మ, అన్నయ్య డోంట్ లీవ్ మీ, యాస్ మై డియర్ చెల్లె, ఐ వాంట్ లీవ్ యు, బిల్లి కట్టే అన్నయ్య. హియర్ కంప్లీట్స్ ద ఫ్లాష్ బ్యాక్. పెద్ద పోరంబోకి బ్రదర్స్ సావు వార్త తెలిసి ఇంటికి వచ్చేస్తాడు అనమాట, అదే మన ఇండియాకి. ఆ గ్యాంగ్ లో ఒకడే చూసుంటాడు మన బోలాని. అండ్ హీ సర్వైవ్ సమ్ హౌ, బట్ సావు బతుకుల్లో ఉంటాడో లేదో తెలియదు. అప్పుడు ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించండి, బొమ్మ వేయించమంటాడు అనమాట మన పెద్ద పోరంబోకు. బట్ పెళ్లి పనుల్లో బోలా బిజీ. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో సాంగ్ అనమాట.
స్కెచ్ ఆర్టిస్ట్ ని అర్జెంట్ గా తీసుకొని రమ్మని పెద్ద పరంబోకు పంపిస్తాడు. ఆ బొమ్మలు వేసే ఆర్టిస్ట్ మన చెల్లెమ్మే అనమాట. నీట్ గా బోలా అన్నయ్య బొమ్మ వేసేసి, హే ఇది మా బోలా అన్నయ్య అని అంటది. హే పిల్ల రిలాక్స్, మీ అన్నయ్యని వేసేస్తా, నిన్ను దుబాయ్ షేకులకి అమ్మేస్తా అని అంటాడు మన పెద్ద పరంబోకు. బట్ పోలీస్ హెల్ప్ తో బోలా తన చెల్లెల్ని తప్పించేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. తీసుకెళ్లిపోతాడు. వెళ్తా ఒక వార్నింగ్ ఇస్తాడు, నేను సరదాకే నెత్తి పగల. ఇప్పుడు పోరంబోకి కాలి మళ్ళీ కిడ్నాప్ చేస్తాడు మన చెల్లెమ్మని. ఈ పోరంబోకి తెలివైనోడు. సో ఒక కారులో డిక్కీలో పార్సిల్ చేసేస్తాడు, అది కూడా వితౌట్ చట్నీ. బోలా అనే తెలివిగా ఫోన్ చేసి కనిపెట్టేస్తాడు మన చెల్లెమ్మని ఎక్కడుందో. బట్ ఇట్స్ వెరీ ట్రికీ. నేను నిన్ను ఎలాగో కనిపెట్టేస్తానమ్మా, డోంట్ వర్రీ. ఓకే అన్నయ్య, నేను ఆరెంజ్ మొజిటో తాగుతా ఉంటా, వచ్చి నన్ను సేవ్ చేసి. అన్నయ్య వచ్చేలోపు కార్ని యాక్సిడెంట్ చేస్తారనమాట మన విలన్ అంకుల్. క్రాస్ బోత్ అది కూడా. ఏ బిషా చూసావా బోలా, నా గురి సరిగ్గా కొట్టే కదా. బోలా అన్నయ్య వేక్స్ అప్ అండ్ చూసెస్ వైలెన్స్. గుణపంతో అందరిని నరికేస్తాడు. త్రిశూల్ అంతా పోరంబోకుని పొడి చేస్తాడు. అప్పుడే పోలీస్ ఎంటర్ అయ్యి ప్రెస్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తారనమాట. సక్సెస్ఫుల్లీ కోల్కతా పోలీస్ మాఫియాని ఫినిష్ చేసింది అని క్రెడిట్స్ దొబ్బేస్తారు వీళ్ళంతా. అండ్ ఎస్, కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఓకే, ఇంతటితో ఈ మూవీ నచ్చల్ అయిపోయింది అనమాట. బోలా శంకర్ది దిస్ ఈస్ ద బెస్ట్ వర్స్ట్ మూవీ. పోటీ లేదు. ఈవెన్ స్కంద కూడా దీంతో తోగదనమాట. దట్స్ హౌ ద మాస్ ఆఫ్ మెహర్ రమేష్ వర్క్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ మూవీస్ కావాలో కొన్ని మాకు సజెషన్స్ ఇవ్వండి. కొన్ని వర్స్ట్ సినిమాలు అయినా పర్లేదు, మంచి సినిమాలు అయినా పర్లేదు. నచ్చల్ ఈజ్ ఎ నచ్చల్ బ్రో. ఓకే, సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో